సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి అనుకున్న నేను సడన్గా అరుణాచలం వెళ్ళిపోయాను. హలో, నేను మీ ఫ్రెండ్ అమ్ములు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు కుదిరింది. అసలు వెళ్తానా అనుకున్న నాకే 2 డేస్లో కన్ఫర్మ్ అయిపోయింది. ముగ్గురం మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా, ట్రైన్ టికెట్స్ అవైలబుల్లో లేదు, చాలామంది వెళ్తున్నారు. మేము బస్ బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ జేఎన్టీయూ దగ్గర మన స్టాప్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ట్రైన్కి వెళ్తే 5:45 టికెట్ ఉంటుంది. లేదు బస్కి వెళ్ళాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. అయినా సరే నేను బస్కే వెళ్తాను అనుకుంటే వెళ్ళండి, ఓకే బాగానే ఉంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకు ఓకే అనిపించింది. మధ్యలో కూడా చాలా టైమ్స్ ఆపారు, డిన్నర్కి, వాష్రూమ్కి. అలా జర్నీ కదా, నాకు ఏం తినాలి అనిపించలేదు, ఓన్లీ టీ తీసుకున్నాను. బస్ అయితే ఓకే, నాకు కంఫర్ట్గానే అనిపించింది. 13th ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యింది మా ప్రయాణం. 14th మార్నింగ్ 7కి తిరువన్నమలయంకి రీచ్ అయ్యాము. అక్కడ ఆటోస్కి చెప్తే మనల్ని టెంపుల్ దగ్గరికి తీసుకొస్తారు. 50 రూపీస్. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. రూమ్స్ వచ్చేసి 1000 రూపీస్. లేదు ఓన్లీ లగేజ్ పెట్టుకుంటాను అని అంటే 100 రూపీస్. మేము రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అయిపోయాము, ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఎప్పటితో కల ఇప్పుడు నెరవేరుతుంది అనిపించింది. టెంపుల్ మొత్తం చూడాలి అంటే 1 డే మాత్రం అసలు సరిపోదు. దర్శనం కోసం 10:15కి లైన్లో నిల్చున్నాను. 1కి నా దర్శనం అయిపోయింది. అంటే అంతమంది ఉంటారు. పండగ సీజన్లో వెళ్ళాను కాబట్టి చాలా రష్ ఉంది. ప్రసాదం కావాలి అంటే టెంపుల్ లోపలనే ఉంటుంది. పులిహోర 10 రూపీస్, లడ్డు 10 రూపీస్ ఉంటుంది. తీసుకొని తిని బయటకు వచ్చేసరికి 2 అయ్యింది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి టెంపుల్ నుండి బయటకు వచ్చే టైంలో మనకు వాష్రూమ్స్, వాటర్ అన్నీ ఉంటాయి, అన్నీ అవైలబుల్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిక నెరవేరాలని చెట్లకి ముడుపులు కడుతున్నారు. అలానే ఇలా స్టోన్స్ పైన స్టోన్స్ పెడుతున్నారు. ఇది ఒక నమ్మకం. ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చే దారిలో అన్ని షాపింగ్స్ ఉంటాయి, మనకు ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ 2కి టోటల్గా బయటకు వచ్చేసాము. 2 to 4 రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. 4:30కి రాజగోపురం ముందున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణ చేసే టైంలో కూడా పక్కనే మనకి వాటర్ కూడా ఉంటుంది, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. 8 లింగాలు ఉంటాయి కాబట్టి ప్రజెంట్ మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఇక్కడ బోర్డింగ్స్ పెట్టి ఉంటాయి. ఒకవేళ మనకు అర్థం కాలేదు, మనం రూట్ మిస్ అవుతున్నాము అనే టైంలో ఎవరికైనా అడిగితే చెప్తారు, చాలామంది ఉంటారు కాబట్టి ఎవరికైనా అడుగుతూ వెళ్ళండి. 4:30కి స్టార్ట్ అయిన మా గిరి ప్రదక్షిణ 9:30కి ముగిసింది. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే టెంపుల్లోకి వెళ్ళాలి అని ఏం లేదు, ఎందుకంటే మనం తిరిగి తిరిగి అలసిపోతాం కాబట్టి నెక్స్ట్ డే కూడా రావచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ డే ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.